అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈ రోజు పేదల పన్నిది, పేదల ఆరాధ్య దైవం, చోడవరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, అలాగే రాజకీయ నాయకులందరికీ ఆరాధ్య దైవం అయిన కీర్తిశేషులు బలిరెడ్డి సత్యారావు గారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పిఎస్పేట గ్రామంలో, తన సొంత గ్రామంలో ఈ రోజు అతని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అయితే కుటుంబ సభ్యులు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. మరి ఒక ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి అయితే మాత్రం పార్టీలకు అతీతంగా చాలా మంది రాజకీయ ప్రముఖులు అయితే రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారు ఏంటనేది వీడియో చూపిస్తూ అక్కడ జరిగిన కార్యక్రమం అంతా మీకు నేను చూపిస్తాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మాజీ మంత్రివర్యులు స్వర్గశ్రీ బలిరెడ్డి సత్యారావు గారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. మరి అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ పార్టీలకు అతీతంగా తరలి వచ్చి ఈ కార్యక్రమం పాల్పంచుకుని ఆయనకి నివాళులు అయితే అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఇక్కడ పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు. మరి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారు, అలాగే జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు గారు, అలాగే బీజేపీ నాయకులైనటువంటి శర్మ గారు, ఈర్లి శ్రీరామూర్తి గారు, చెప్పుకుంటూ పోతే పేరు పేరునని కాకుండా రాజకీయ ప్రముఖులందరూ కూడా తరలి రావడం జరిగింది. ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పలు వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ, అలాగే ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా తరలి రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు చొక్కాకులు వెంకటరావు గారు కూడా తల రావడం జరిగింది. అయితే అక్కడ పూలమాలేసి నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రముఖులందరూ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. 4 మండలాలకు సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం అయితే పాల్పంచుకోవడం జరిగింది. మరి అందరూ కూడా స్నేహపూరితమైనటువంటి వాతావరణం కలిసిమెలిసి మరి ఆయనతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా వివరించడం జరిగింది. అవన్నీ కూడా మనం వీడియోలో చూద్దాము. అలాగే అక్కడ జరిగిన కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటని కూడా మనం చూస్తున్నాము. మరి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మధ్యాహ్నం భారీ స్థాయిలో విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అది కూడా మనం స్క్రీన్ పైన అయితే చూపిస్తాను మీకు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత నేత స్వర్గీయ బలిరెడ్డి సత్యారావు గారి విగ్రహావిష్కరణ
మన పిఎస్పేటలో సచివాలయం దగ్గర ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఆయన పరంపదించి 3వ ఏడాది దాటిన తర్వాత ఏదేమైనా సరే బలిరెడ్డి గారి ప్రాంగణం అని చెప్పి వాటి ఏర్పాటు చేయాలని ఆ రోజు సంకల్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా సముచితమైనటువంటి స్థలం ఎక్కడుందని ఆలోచించి ఈ పిఎస్పేట సచివాలయంలో అయితే ఇప్పుడు నిత్యం కూడా పరిపాలన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే కొనసాగుతాయి. హెల్త్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది, ఆర్బీకే సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, కడకు మిల్క్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది, అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే విధంగా ఇక్కడ వినాయక స్వామి దేవాలయం కూడా దగ్గరలోనే ఉంది. రేపు ఏ కార్యక్రమాలు చేసినా సరే ఆయన సారథ్యంలో, ఆయన సమక్షంలో, ఆయన ఆశీస్సులతో జరుగుతాయనే సదుద్దేశంతో సచివాలయం పక్కనే మామయ్య గారి సత్యారావు గారి కుటుంబీకులు అందరూ కూడా కలిపి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించి ఆ సంకల్ప బలంతో జీవకాల కొట్టొచ్చినట్టు ఈరోజు మామయ్య గారి విగ్రహావిష్కరణ జరగడం, ఆ విగ్రహావిష్కరణ నేను నాతో పాటు పెద్దలు పూజ్యులు బీజేపీ శర్మ గారు కానీ, అలాగే పెద్దలు శ్రీరామూర్తి గారు కానీ, పెద్దలు ముక్కా మహాలక్ష్మి గారు కానీ, పెద్దలు బొడ్డేటి సూర్యనారాయణ గారు, అన్నయ్య సత్యరాణి గారు, కంటిపల్లి సత్యరాణి గారు, అలాగే రాంబాబు మాస్టారు, అలాగే తమ్ముడు వడ్డాది నుంచి విచ్చేసినటువంటి దొర సోదరులు చొక్కాకలి వెంకట్రావు గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా శంకర్రావు కానీ, బాబాయ్ ధన్ వెంకట్రావు గారు కానీ, శ్యామ్ గారు కానీ, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సత్యారావు గారికి అనుంగా శిష్యులుగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఈరోజు ఈ విగ్రహావిష్కరణలో భాగస్వాములు కావడం, అంతకు మించి కుటుంబీకులు అందరూ కూడా ఎక్కడున్నా అందరూ వచ్చి ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్పంచుకోవడం అదృష్టం. ఈ సందర్భంగా మామయ్య గారు చేసినటువంటి సేవా తత్పరత కానీ, ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం, నిజాయితీకి నిలువుటద్దం. ఈరోజు నీతి నిజాయితీ ఆయన వ్యక్తిత్వంలోనే ఉండి ఈరోజు ఎంతోమందికి భావితరాల రాజకీయ నాయకులకు ఆదర్శవంతుడిగా ఉండి స్వర్గీయ పాలవెల్లి గారి తర్వాత అంత ఎత్తు కానీ, అంత తేజస్సు కానీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు బలిరెడ్డి సత్యారావు గారే. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆయన వ్యక్తిత్వం మీద చిన్న మచ్చ కూడా లేకుండా ఎటువంటి ఎంతోమందికి ఆదర్శవంతులుగా నిలిచి ఈరోజు వర్తమాన రాజకీయాలకి ఆదర్శమూర్తి, ఆదర్శ శక్తి, ఆదర్శ వ్యక్తి ఎవరున్నారంటే అది ఒక్క బలిరెడ్డి సత్యారావు గారని చెప్పాలి. అందుకనే ఏ శాసనసభలో నేను ఇప్పుడు 4 పర్యాయాలు శాసనసభకి పోటీ చేసి 2 సార్లు శాసనసభలో వెళ్ళినా మామయ్య గారు బలిరెడ్డి సత్యారావు గురించి ఏదో రూపంలో, ఏదో సందర్భంలో చాలామంది ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఆయన సమకాలికలతో పాటు ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎప్పుడు కూడా బలిరెడ్డి సత్యారావు గారి కాన్స్టిట్యున్సీ కదా చోడవరం అనేది అంటుంటారు. అంటే ఒక వ్యక్తి వల్ల నియోజకవర్గానికి పేరు వస్తుంది, నియోజకవర్గం వల్ల వ్యక్తులకు పేర్లు వచ్చే రోజులు ఈ రోజులు, కానీ వ్యక్తుల వల్ల నియోజకవర్గానికి పేరు వచ్చినటువంటి రోజులు సత్యారావు గారి సారథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి రోజులు అవి. అంచేత ఆ రోజులన్నా, ఆ వ్యక్తులన్నా ఎప్పటికి కూడా భావితరానికి కానీ అందరూ కూడా ఆయన సైద్ధాంతిక విధానాలు కానీ అందరూ కూడా ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం పునరాంకితులు అందరూ పనిచేస్తే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆయన అడుగుజాడల్లో చోడవరం నలుమూలలో కూడా అందరం కూడా వర్తమాన రాజకీయాల్లో మాత్రం తప్పనిసరిగా ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, అందులో ప్రథమ స్థానంలో నేను ఉంటానని ఈరోజు అందరికి కూడా స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ బలిరెడ్డి సత్యారావు గారికి ఘనమైన నివాళులు అందరూ అర్పించినందుకు ఆయన పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మరి ఈరోజు జరిగింది కాబట్టి
ఈ జరిగినటువంటి కార్యక్రమం మార్చి నెలలో జరిగింది కాబట్టి, సంక్రాంతి తర్వాత జరిగింది కాబట్టి ఒక జాతర మాదిరిగా ఈ కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా అందరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కార్యనిర్వాహకులు అందరూ కూడా విషయాన్ని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో విఎంఆర్డీఏగా కలిసింది మన చోడవరం ప్రాంతం కాబట్టి వినాయక గుడి పక్కన ఉన్నటువంటి ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అంతటినీ కూడా పైన ఆ బండ అంతా కూడా ఆధునీకరణ చేసి విగ్రహ కార్యక్రమాలు, ఆఫ్ స్టాట్యూ విగ్రహావిష్కరణలు చేస్తూ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలైనటువంటి, ఈ గడ్డపై పుట్టినటువంటి అపారమైనటువంటి ఆదర్శమూర్తులైనటువంటి పాలవెల్లి గారిది, అలాగే బల్రెడ్డి సత్యారావు గారిది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిది, అలాగే తెన్నేటి విశ్వనాథం గారిది, అలా శ్రీరంగం శ్రీనివాసులు గారి శ్రీశ్రీ గారిది, ఇలా అందరికీ కూడా మన విశాఖ గడ్డపై పుట్టినటువంటి గురజాడ అప్పారావు గారిది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని ఆఫ్ స్టాట్యూ విగ్రహావిష్కరణలు అక్కడ చేస్తూ అద్దాపురం శాస్త్రి గారితో సైతం ఈ గడ్డకి సేవ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి ట్యాంక్ బండి ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా విఎంఆర్డీ ద్వారా ఇప్పటికే మేము దీనికి సిఫార్సు చేస్తున్నాం. 50 లక్షల రూపాయలు ఇస్తారని విఎంఆర్డీ చైర్మన్గా మొన్నటి వరకు ఉన్నటువంటి కలెక్టర్ మల్లికార్జున్ గారే చెప్పారు. కాబట్టి డెఫినెట్గా వచ్చే రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. బల్రెడ్డి సత్యారావు గారు విలువలతో కూడుకున్న రాజకీయవేత్త. రాజకీయాల్లోని విలువలు ఉండాలి, విలువలు లేకపోతే రాజకీయానికి అర్థం ఉండదు. తర్వాత రాజకీయాలకు అతీతంగా ఆయన అందరికీ కూడా సేవ చేసినటువంటి మనిషి. తరువాత వ్యక్తి. ఈ అందరికీ చెప్పేది ఏంటంటే రాజకీయాలలో విలువలకి ఆయన ఆదర్శంగా తీసుకొని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పేసి నేను అందరికీ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కీర్తిశేషులు, గురుతుల్యులు, మన ప్రాంతంలో పెద్ద ఆయన అనిపించుకున్నటువంటి బల్రెడ్డి సత్యారావు గారి యొక్క అకాల మరణం తర్వాత ఈనాడు ఆయన స్వగ్రామంలో విగ్రహావిష్కరణ స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పైనటువంటి ధర్మశ్రీ గారు మరి ప్రారంభించారు. కుటుంబ సభ్యులు ఆ విగ్రహం నిర్మించారని చెప్పి ఇప్పుడే చెప్పారు. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఆయనకి నాకున్న సంబంధాన్ని చెప్తాను. ఆయన చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసేవారు, ఈ గ్రామానికి పనికొచ్చేవే. అదొక ప్రొఫెషనల్గా కాదు. సైకిల్ మీద బయలుదేరితే ఆ రోడ్డు పక్కంట నడుచుకుంటూ మాధవరావు అని ఊరు బెనవోలు కరణం గారు ఆయన కలిసి జంటగా ఆ బ్రాహ్మణ కరణం గారు ఆయన నడుచుకుంటూ అలా చోడవరం వచ్చి అక్కడ కూర్చుండేవారు. ఇక్కడ మరొక విషయం చెప్తాను. సచివాలయం దగ్గర పెట్టాలని ఎందుకు నిర్ణయించారో పెద్దలు నాకు తెలియదు, కానీ ఆయన రాజకీయ జీవితమే వార్డు మెంబర్తో ప్రారంభించింది. ఆయన వార్డు మెంబరు, చోడవరం పంచాయతీకి పేట నుంచి పెర్మనెంట్ వార్డు మెంబర్ ఆయన. అక్కడ నుంచి జీవితం ప్రారంభించారు. కాబట్టి సచివాలయం దగ్గర ఆ విగ్రహం పెట్టడం ఎంతో సముచితమైనటువంటి నిర్ణయం పెద్దలు తీసుకున్నారు. వార్డు మెంబర్గా జీవితం ప్రారంభించి ఇంతంత ఒడిడంత అన్నట్టుగా సమితి అధ్యక్షుడిగా రావికత్వం సమితి చేస్తే, నాకు అదృష్టం ఏంటంటే ఆయన సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్యానల్లో 1981లో నేను సమితి కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైనాను. ఎన్నికయ్యి మీకు తెలియని విషయాలు చెప్పడం కోసం తప్ప ఉపన్యాసం ఇదేదో టీవీలు దొరికినాయని చెప్పడం కోసం కాదు. మీ భావి తరాలకి మీ భావి తరాలకి విషయాలు తెలియాలి. ఈయనకి వ్యతిరేకమైనటువంటి వర్గంలో గొర్రెల కన్నవనాయుడు గారు కొమిరి, ఆయనకి మేమందరం పనిచేసాం. ఈ చోడవరం చుట్టూ ఉన్నటువంటి గ్రామాల వారంతా వారికి పనిచేశారు. వారు సమితి అధ్యక్షుడు అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, చోడవరం ప్రాంతం అభివృద్ధి చెందింది, ఎర్రవాయి ప్రాంతం అభివృద్ధి చెందలేదు, అందువల్ల అందరం కలిపి ఒక సమిష్టిగా
కలిసి రాయకల్ సమితి మొత్తాన్ని అభివృద్ధి చేద్దాం అని మా కుర్రాళ్ళందరినీ యంగ్స్టర్స్ వచ్చాం. బుద్ధిరెడ్డి అప్పారావు చిట్టిపాలెం ప్రెసిడెంట్, పెనపోలు వెంకటేశ్వరరావు భీమవరం ప్రెసిడెంట్, నేను సమితి ఎడ్యుకేషన్ కమిటీ మెంబరు. అలా రండి ప్రసాద్ గారు బాబు ఒక్క నిమిషం. యువత అంతా వచ్చాం. ఆ యువతనందరినీ కూర్చోబెట్టి అందరం కలిపి సమితి అభివృద్ధి చేద్దామన్నారు. బాటం శ్రీరామూర్తి గారు మంత్రి, ఎన్ఆర్ఈజీపీ, ద్రోణంరావు సత్యనారాయణ గారు తర్వాత జిల్లా పరిషత్ వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఒక్క మాట మీరు అందరూ వినాలి. ఈ ఊరిలో సత్యారావు గారు దగ్గర బంధువు బల్లిరెడ్డి బాబురావు గారు, ఆయన కాంట్రాక్టులు చేసేవాడు. ఆయన్ని పిలిచి చాలా శ్రద్ధగా వినాలి మీరంతా. నేను సమితి ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం నువ్వు ఈ సమితిలో కాంట్రాక్టులే కానీ చేస్తానంటే నేను సమితి ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తానని చెప్పి ఆయన్ని పనులు మానిపించినటువంటి వ్యక్తి బలిరెడ్డి సత్యారావు గారు. ఆ రోజుల్లో ఆనాటి విలువలు. ఆయన 5 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్గా ఉండగా మరి ఆయన బాబురావు సమితి మెట్లు ఎక్కలేదు కాంట్రాక్టులకి, ఆయన శాసించాడు. అంటే నీతికి నిజాయితీకి మారుపేరు. అయితే ఆ వేళ డబ్బులు ఎలక్షన్స్లో ఖర్చులు కూడా అయ్యి కావు కాబట్టి అంత నీతిగా కూడా ప్రజానీకం నాయకులు ఉండేవారు. ఈ వేళ కోట్లతో నడుస్తుంది. ఎక్కడో దగ్గర సంపాదించకపోతే ఎన్నికలు నడవు. ఈనాటి విధానం ఇది, ఆనాటి విధానం అది. ఇంకొక మాట మీకు మనవి చేస్తాను. ఆయన ఆ రకంగా వచ్చిన తర్వాత వార్డు మెంబర్ ఎవరికైనా మన పదవిలో ఉంటే రాజీనామా చేయమంటే 16 ఇళ్లలో దూరి మనిషి కనపడకుండా పోతాం. సాక్షాత్తు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరినైతే నమ్ముకున్నారో రాజకీయాల్లో స్వర్గీయ ద్రోణంరావు సత్యనారాయణ గారిని, ఆ రాజకీయాలు ఇక్కడ చెప్పడం ఇది వేదిక కాదు, నేను చెప్పకూడదు కానీ ఇది వేదిక కాదు కానీ ఆయన దగ్గర నుంచి ఒక వర్తమానం వస్తే రాజీనామా తృణప్రాయంగా ఇరిగేషన్ మంత్రికి ఇసిరవతలు బారిసినటువంటి వ్యక్తి బల్లిరెడ్డి సత్యారావు గారు. ఇసిరవతలు బారిసినట్టు మంత్రి పదవిని. ఆనాటి విలువలు. ఆయన ఏనాడు బీఫారం కోసం హైదరాబాద్కి ఢిల్లీకి వెళ్ళలేదు. దాని మెట్లు ఎక్కుకుంటూ ఆయన చేతిలోకి వెళ్ళేది కవరు. అంటే రాజకీయాల్లో నమ్మికలు, నమ్మకం. ఇంకొక మాట చెప్తాను. ఆయన ఎమ్మెల్యే తర్వాత అయినాడా, మంత్రి అయినాడా? అనేక సార్లు మేము కూర్చునే వాళ్ళమా? ఆయన చెప్పిన మాట ఏంటి తెలిసిన, సమితి ప్రెసిడెంట్గా నేను చేసినటువంటి తృప్తి నాకు ఈ ఎమ్మెల్యేలోను మంత్రుల్లో నాకు ఎక్కడ కలగలేదు శ్రీరామూర్తి అనేవాడు ఆయన. అంటే ఇంకొక విషయం చెప్తాను. బీడీ వాళ్ళు ఉండేవారు. ఇప్పుడెందుకు ఈ మండల ప్రెసిడెంట్లు ఎమ్మెల్యే కావాలా సమితి ప్రెసిడెంట్ కావాలని అడిగితే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సమితి ప్రెసిడెంట్ ఉంచుకునేవారు. ఈ రాష్ట్రంలో 18 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సమితి ప్రెసిడెంట్ ఉంచుకున్నారు. ఉదాహరణకు మన పక్కనే ఉన్న సారా బొప్పలేడు గారు సమితి ప్రెసిడెంట్గా సభవారు ఉంటూ ఎమ్మెల్యే చేశాడు. ఈ రెండు చూసుకున్నాడు. చెయ్యి ఎత్తడమే కదా అక్కడికి వెళ్ళి నాకు ఎందుకు ఈ పని అని ఎమ్మెల్యే రాజీనామా చేసేసి సభవారానికి సమితి ప్రెసిడెంట్ ఉంచుకున్నాడు. సారా బొప్పలేడు గారు కొట్టివాడు జనవరిలో పుట్టాడు, అక్కడ దత్తతకి వెళ్ళాడు. ఆయన మీకు ఎందుకు మనం చేస్తున్నానంటే ఆనాడు సమితిగా అటువంటి అధికారాలు ఉండేవి, జిల్లా పరిషత్కి అలాంటి అధికారాలు ఉండేవి. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేశారు. తర్వాత ఈవేళలాగా ఎంపీటీసీలకి డబ్బులు పంచడం, సర్పంచ్లకి ఓటాలు వేయడం వచ్చిన గ్రాంట్లు లేవు. అది కమ్యూనిస్ట్ గ్రామం అని ఇంకో పార్టీ గ్రామం అని ఆ ఊరికి అది అవసరం ఉంటే ఆ ఊరికి ఆ బావి ఇవ్వాల్సిందే, ఆ ఊరికి ఆ బోరు ఇవ్వాల్సిందే. నిష్పక్షపాతంగా అలా పేరు సంపాదించుకున్నాడు ఆయన. ఆ సమితే ఆయన ఎమ్మెల్యేకి తర్వాత గెలిపించింది. ద్రోణంరావు సత్యనారాయణ గారు టెస్ట్ పెట్టారు ఒకసారి. నాకు ఎమ్మెల్యే కాదు మంత్రి కావాలి, చెన్నారెడ్డి ఇస్తానంటున్నాడు, నేను ఎక్కడ ఎమ్మెల్యే అవ్వడం అని వాళ్ళ శిష్యులందరినీ పిలిచి పెడితే ఈయన ముందు లేచి ఎవరూ మాట్లాడకపోతే గురువుగారు నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నాను, మీరు సోడాలో నిలబడని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే రాజీనామా లెటర్ ఇచ్చినాడు. అలాంటి మనుషులు ఇవాళ ఉన్నారండి. ఒకనాడు స్వర్గీయ లచ్చన్న గారిని చూసాం, గౌతి లచ్చన్న గారిని. లచ్చన్న గారు కూడా వాళ్ళ గురువుగారు రంగా గారు ఓడిపోయినారు గుంటూరులో ఎంపీగాను. ఎన్జీ రంగా గారు 9 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినాడు ఆయన. ఎన్జీ రంగా రైతు నాయకుడు. ఈ ఊరితో సంబంధం ఉండేది రంగా గారికి. లచ్చన్న గారు ఫాలో అయ్యారు. మీకు తెలియాలి యువతరానికి. ఆయన లచ్చన్న గారు శ్రీకాకుళంలో ఎంపీ అయినాడు, రంగా గారు ఏమో అక్కడ గుంటూరులో ఓడిపోయినాడు. ఓడిపోతే ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటి మీ గురువుగారు ఓడిపోయినారు, ఏడు చేస్తారని. ఆయన ఓడిపోయారు కాబట్టి నేను పార్లమెంట్లోకి వెళ్ళన్నాడు పత్రికాముఖంగాను. మళ్ళీ ఆయన ఇక్కడ ఎంపీ చేస్తానన్నాడు. ధర్మశ్రీ గారికి కూడా ఈ విషయం తెలియాలి. అంటే ప్రమాణ స్వీకారం రిజల్ట్ వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి అయిపోదు, పార్లమెంట్లోకి వెళ్ళి ప్రమాణం చేయాలి. ప్రమాణం చేయాలంటే ఈయన శపథం చేశాడు, నేను పార్లమెంట్కి వెళ్ళనని. మరి అలాగే తగు నెత్తి కొట్టుకున్నారు న్యాయకోవిధులు. కొట్టుకుని
పార్లమెంట్ స్పీకర్ని పార్లమెంట్ హాల్లోంచి బయటికి తీసుకొచ్చి లచ్చన్న రాజీనామాని ఇస్తే ఆమోదింపజేసి రంగాన్ని తీసుకెళ్లి శ్రీకాకుళంలో ఎంపీ చేసేటువంటి మహనీయుల గౌతు లచ్చన్న గారు. ఆనాటి మనుషులు, ఆనాటి విలువలు, ఆ కోవకు చెందినవాడే మన బల్లిటి సత్యారావు గారు. ఎప్పుడు కూడా అలాగే అనుకోవడం జరిగింది. దానికి ఒక రీతిలో ఓ పద్ధతిలో మేము వెళ్ళబోతు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా ఆ సెంట్రల్ బ్యాంక్ చర్చించి దాన్ని మళ్ళీ 18 కోట్ల లాభంతో తర్వాత నేను దిగి ముందు 18 కోట్ల లాభంతో ఆయన దగ్గరికి వచ్చింది ఒకళ్ళు ప్రతి ఒక్కరు కూడా. మరి రైతులు బాగుంటే ఎప్పుడైనా సరే చేసినప్పుడు రైతు ఎప్పుడు ఏ ప్రభుత్వమైనా వచ్చి ఇప్పుడు బాగుపడుతుందనే ఆలోచనతో ఉండేవారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా మార్చిపోతే మరి మార్చండి. మరి నేను చెప్పాను మీకు. ఆయనతో పాటు వయసులో చాలా ఆంతర్యం ఉండడం కారణంగా ఏం జరిగిందంటే ప్రతి విషయానికి చిన్నకి చాలా ఆధారపడుతుంది. అంటే పార్టీలు తగ్గట్టుగా ఏ సందర్భం వచ్చినా ఆయన విగ్రహం మాత్రం వైఎస్ఆర్సీపీ సెంటర్లో పెద్ద ఎందుకంటే ఉత్తరాంధ్రాకి విలువైన మనిషి ఆయుక్తాలు అసలు అలాంటి మంచి మనిషి విగ్రహం మీద విశాఖపట్నంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్టీ తగ్గట్టుగా కోరుకుంటున్నారు. తీసేయండి. సూర్యరావు ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత మంచి బతుకుండం అంటే అది సత్యంగా మరణించిన తర్వాత కూడా ప్రజల మనసులో బతుకునే వ్యక్తిగా సత్యనారాయణ గుర్తింపు. నేను నా సొంత కాంట్రిబ్యూషన్ చేశాను. మా చైర్మన్ గారు అప్పుడు సత్యనారాయణ గారే. ఆయన ఆధ్వర్యంలో మాకు సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్ ఇచ్చింది. అలాగే ఎప్పటి కనిపించారు గౌరవం ఒక ఆధారభావం కలిగి ఆయన ద్వారా ఆయనకి ఎప్పుడు రావాల్సిన చూస్తున్నాం. మీరేంటి
వారు కుటుంబ సభ్యులకి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తూ చూడమనండి. చంద్రబాబు రాజకీయాలు చేసేటప్పుడు ఆయన ఒక మంచి పేరున్న వ్యక్తి. ప్రజల్లో సత్యారావు గారు అంటే అసలు తప్పకూడదు, కానీ అందరూ కూడా అభిమానించే ఆయన ఎక్కడున్నా బాబు ఈరోజు హుందాగా హోదాగా పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి, పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకులు అనిపించకూడదు, లీడర్ అనిపించుకో నాయకులు అనిపించుకోవడం, ఇలాగైతే భవిష్యత్తు ఉంటుంది. రాజకీయాల్లో శత్రువు ఉండకూడదు, ప్రత్యర్థులే ఉండాలని ఎప్పుడు కూడా సున్నితంగా చెప్పినట్టు మంచి వ్యక్తి అయినా ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే పెద్దలైన మీ అందరూ కూడా నేను చెప్తుంది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా తిరుగుతాను కాబట్టి రాజకీయాలు చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పుడు కూడా ఆ రోజు రాజకీయాలతో పోల్చుకుంటే మళ్ళీ సత్యారావు గారు కానీ ఎక్కడైనా ఒక నయాస్కాల సందర్భంగా నిలబడినప్పుడు వారి తాలూకా ప్రసంగం కానీ వారికి ఇచ్చినటువంటి సందేశం కానీ ప్రకృతికి ఉపయోగపడే విధంగా ఎన్నికైపోయినా ఆ రాజకీయ నుంచి అయిపోయినా మళ్ళీ కలిసి ఒక భావంలో ఉండాలనేటువంటి మంచి మెసేజ్ ఇచ్చినటువంటి మహానాయకుల ప్రాంతంలో అధ్యక్షుడు శాస్త్రి గారు అందరినీ కూడా దగ్గర సందర్భాలు. చిన్న కోరిక ఏంటంటే ఇక్కడ ఆల్ పార్టీస్ పెద్దలందరూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక లీడర్ చచ్చిపోయినా పుట్టినా బతికినా ఎనీ అకేషన్ చేంజ్ చేస్తారంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. చాలా అదృష్టం కాస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారితోనే అపోజిషన్లోని ప్రపంచంలో కూడా పాల్పంచుకున్నటువంటి అన్ని సామాజికాలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా పాల్గొనడం వారి తాలూకా మంచితనాన్ని నిదర్శనంగా భావిస్తూ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ లెజిస్లేటివ్ మెంబర్ ఉన్నారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు, పెద్దలు మేధావులు ఉన్నారు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఈ ప్రాంతం పేరు మనకు చిరస్థాయిగా ఉండిపోయేలాగా అలాంటి వ్యక్తి అంటే అటు సర్దార్ గౌతమ్ లక్ష్మణ్ గారినో లేకపోతే గంటి విశ్వనాథ్ గారినో ఎవరికి శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు వెంపల ఆనందరావు గారిని తన సందేశాన్ని అందరికీ ఓకేనమ్మా, వెళ్ళండమ్మా వెళ్ళండి. ఈర్ల శ్రీరామూర్తి గారు అతివేద మహారాజులందరి సమక్షంలో సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ ఈ చప్పట్లతో తనకి అభినందన తెలపాలి. జోహార్ పన్నీరు సత్యారావు గారు, జోహార్ జోహార్, జోహార్ పన్నీరు సత్యారావు గారు, జోహార్ జోహార్, జోహార్ పన్నీరు సత్యారావు గారు, జోహార్ జోహార్. పెద్దలందరూ కొబ్బరికోట దగ్గరికి వచ్చి ప్రసాదం స్వీకరించాలి. మీరు వాళ్ళందరూ అక్కచెల్లెలమ్మా, మీరు రండి చూడండి. ఓకేనమ్మా రండి సార్. పైకి ఎక్కిన వాళ్ళందరికైనా ఉంటారు. ఆయనకి అనిపించలేదా? చూడండి సార్ చూడండి. ఓకేనండి. ఓకే చూడండి.
ఉండండి ఉండండి పేషెంట్ మరి ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అయితే చూసాము. ఇప్పుడు మరి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా విందు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత నేత స్వర్గీయ బల్రెడ్డి సత్యారావు గారి విగ్రహావిష్కరణ మన పిఎస్పేటలో సచివాలయం దగ్గర ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఆయన పరంపదించి 3వ ఏడాది దాటిన తర్వాత ఏదేమైనా సరే బల్రెడ్డి గారి ప్రాంగణం అని చెప్పి వాటి ఏర్పాటు చేయాలని ఆ రోజు సంకల్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా సముచితమైనటువంటి స్థలం ఎక్కడుందని ఆలోచించి ఈ పిఎస్పేట సచివాలయంలో అయితే ఇప్పుడు నిత్యం కూడా పరిపాలన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే కొనసాగుతాయి. హెల్త్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది, ఆర్బీకే సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, కడుకు మిల్క్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది, అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే విధంగా ఇక్కడ వినాయక స్వామి దేవాలయం కూడా దగ్గరలోనే ఉంది. రేపు ఏ కార్యక్రమాలు చేసినా సరే ఆయన సారథ్యంలో, ఆయన సమక్షంలో, ఆయన ఆశీస్సులతో జరుగుతాయనే సదుద్దేశంతో సచివాలయం పక్కనే మామయ్య గారి సత్యారావు గారి కుటుంబీకులు అందరూ కూడా కలిపి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించి ఆ సంకల్ప బలంతో జీవకాల కొట్టొచ్చినట్టు ఈరోజు మామయ్య గారి విగ్రహావిష్కరణ జరగడం, ఆ విగ్రహావిష్కరణ నేను నాతో పాటు పెద్దలు పూజ్యులు బీజేపీ శర్మ గారు కానీ, అలాగే పెద్దలు శ్రీరామూర్తి గారు కానీ, పెద్దలు ముక్కా మహాలక్ష్మి గారు కానీ, పెద్దలు బొడ్డేటి సూర్యనారాయణ గారు, అన్నయ్య సత్యరాణి గారు, కంటిపల్లి సత్యరాణి గారు, అలాగే రాంబాబు మాస్టారు, అలాగే తమ్ముడు వడ్డాది నుంచి విచ్చేసినటువంటి దొర సోదరులు చొక్కాకలి వెంకట్రావు గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా శంకర్రావు కానీ, బాబాయ్ ధన్ వెంకట్రావు గారు కానీ, శ్యామ్ గారు కానీ, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సత్యారావు గారికి అనుంగా శిష్యులుగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఈరోజు ఈ విగ్రహావిష్కరణలో భాగస్వాములు కావడం, అంతకు మించి కుటుంబీకులు అందరూ కూడా ఎక్కడున్నా అందరూ వచ్చి ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టం. ఈ సందర్భంగా మామయ్య గారు చేసినటువంటి సేవా తత్పరత కానీ, ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం, నిజాయితీకి నిలువుటద్దం. ఈరోజు నీతి నిజాయితీ ఆయన వ్యక్తిత్వంలోనే ఉండి ఈరోజు ఎంతోమందికి భావితరాల రాజకీయ నాయకులకు ఆదర్శవంతుడిగా ఉండి స్వర్గీయ పాలవెల్లి గారి తర్వాత అంత ఎత్తు కానీ, అంత తేజస్సు కానీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు బల్రెడ్డి సత్యారావు గారే. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆయన వ్యక్తిత్వం మీద చిన్న మచ్చ కూడా లేకుండా ఎటువంటి ఎంతోమందికి ఆదర్శవంతులుగా నిలిచి ఈరోజు వర్తమాన రాజకీయాలకి ఆదర్శమూర్తి, ఆదర్శ శక్తి, ఆదర్శ వ్యక్తి ఎవరున్నారంటే అది ఒక బల్రెడ్డి సత్యారావు గారని చెప్పాలి. అందుకనే ఏ శాసనసభలో నేను ఇప్పుడు 4 పర్యాయాలు శాసనసభకి పోటీ చేసి 2 సార్లు శాసనసభలో వెళ్ళినా మామయ్య గారు బల్రెడ్డి సత్యారావు గురించి ఏదో రూపంలో, ఏదో సందర్భంలో చాలామంది ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఆయన సమకాలికలతో పాటు ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎప్పుడు కూడా బల్రెడ్డి సత్యారావు గారి కాన్స్టిట్యున్సీ కదా చోడవరం అనేది అంటుంటారు. అంటే ఒక వ్యక్తి వల్ల నియోజకవర్గానికి పేరు వస్తుంది.
నియోజకవర్గం వల్ల వ్యక్తులకు పేర్లు వచ్చే రోజులు ఈ రోజులు, కానీ వ్యక్తుల వల్ల నియోజకవర్గానికి పేరు వచ్చినటువంటి రోజులు సత్యరావు గారి సారథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి రోజులు అవి. అంచేత ఆ రోజులన్నా ఆ వ్యక్తులన్నా ఎప్పటికి కూడా భావితరానికి కానీ అందరూ కూడా ఆయన సైద్ధాంతిక విధానాలు కానీ అందరూ కూడా ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం పునరాంకితులు అందరూ పనిచేస్తే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆయన అడుగుజాడల్లో చోడవరం నలుమూలలో కూడా అందరం కూడా వర్తమాన రాజకీయాల్లో మాత్రం తప్పనిసరిగా ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, అందులో ప్రథమ స్థానంలో నేను ఉంటానని ఈరోజు అందరికి కూడా స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ బల్రెడ్డి సత్యారావు గారికి ఘనమైన నివాళులు అందరూ అర్పించినందుకు ఆయన పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మరి ఈరోజు జరిగింది కాబట్టి, ఈ జరిగినటువంటి కార్యక్రమం మార్చి నెలలో జరిగింది కాబట్టి, సంక్రాంతి తర్వాత జరిగింది కాబట్టి ఒక జాతర మాదిరిగా ఈ కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యనిర్వాహకులు అందరూ కూడా విషయాన్ని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో విఎంఆర్డీఏగా కలిసింది మన చోడవరం ప్రాంతం. కాబట్టి వినాయక గుడి పక్కన ఉన్నటువంటి ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అంతటినీ కూడా పైన ఆ బండ అంతా కూడా ఆధునీకరణ చేసి విగ్రహ కార్యక్రమాలు, విగ్రహ ఆఫ్షాట్యూ విగ్రహావిష్కరణలు చేస్తూ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలైనటువంటి, ఈ గడ్డపై పుట్టినటువంటి అపారమైనటువంటి ఆదర్శమూర్తులైనటువంటి పాలవెల్లి గారిది, అలాగే బల్రెడ్డి సత్యారావు గారిది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిది, అలాగే తెన్నేటి విశ్వనాథం గారిది, అలా శ్రీరంగం శ్రీనివాసులు గారి శ్రీశ్రీ గారిది, ఇలా అందరికీ కూడా మన విశాఖ గడ్డపై పుట్టినటువంటి గురజాడ అప్పారావు గారిది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని ఆఫ్షాట్యూ విగ్రహావిష్కరణలు అక్కడ చేస్తూ అర్ధాపురం శాస్త్రి గారితో సైతం ఈ గడ్డకి సేవ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి ట్యాంక్ బండి ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా విఎంఆర్డీ ద్వారా ఇప్పటికే మేము దీనికి సిఫార్సు చేస్తున్నాం. 50 లక్షల రూపాయలు ఇస్తారని విఎంఆర్డీ చైర్మన్గా మొన్నటి వరకు ఉన్నటువంటి కలెక్టర్ మల్లికార్జున్ గారే చెప్పారు. కాబట్టి డెఫినెట్గా వచ్చే రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. కొంచెం వెనక్కి వేసుకున్నాం, ఇంకా వస్తారు కదా అందరూ. ఎక్కువ మొత్తం వీడియో మొత్తం అలాగే కనపడతారండి. ఏం చేస్తారమ్మ, తొక్కితే మనం ఏం చేస్తాం. మొత్తం
అల్ల ఆయన మీ పక్కన ఆయన కనపడలేదండి. రామారాణి కనిపించలేదు. ఓకే సార్, అలా నిలబడినారు సార్ ఫోటో. ఓకే సార్. చూశారు కదండి, ఈరోజు కీర్తిశేషులు బలిరెడ్డి సత్యారావు గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయితే మనం చూసాము.